రైట్. మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాదంలో అయితే ఇప్పటికే చాలా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరింత మాట్లాడటానికి మనతో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి వెంకన్న గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకన్న గారు. నమస్కారం అండి. ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై మీరు ఏమంటారు? అంటే వెహికల్స్ ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, ఎందుకు మరి పర్మిషన్స్ లేని వెహికల్స్ ని బయట అలో చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా చాలా బాధాకరమైన సంఘటన అండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. అంతమంది ప్రాణాలు కూడిపోవటం, ఆ కుటుంబాలలో విషాద ఛాయలు అలుపుకోవడం అనేది చాలా చింతించదగ్గటువంటి విషయము. దీని పట్ల మేము ఒకటే చెప్తున్నామండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇది కేవలం ప్రభుత్వ మన వైఫల్యాల మీదనే ఈ యొక్క సంఘటన జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే విచ్చలవిడి ప్రైవేట్ ఆపరేటర్లకు విచ్చలవిడిగా పర్మిట్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళను నియంత్రించడంలో, వాళ్ళను పర్యవేక్షించడంలో అధికారుల యొక్క ఘోర వైఫల్యం, నిర్లక్ష్యం, తర్వాత శిక్షణ లేనటువంటి డ్రైవర్ల చేత ప్రైవేటు బస్సులను నడిపించడం, తర్వాత వాటికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్, ఆ వాహనము అన్ని విధాలుగా పనికొస్తదా లేదా, తర్వాత దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను కనిపెట్టి వాటి అన్నిటినీ సరిదిద్దిన తర్వాతనే ఆ బస్సు రోడ్డు మీదకి ఎక్కువచ్చినటువంటి అవసరం ఉంటది. ఇవన్నీ ప్రైవేటు ఆపరేటర్లకు ఇవన్నీ ఉండేయండి. వాళ్ళకి కేవలం లాభాపేక్ష ఆలోచనతో మాత్రమే, డబ్బులను సంపాదించుకుని ఆదాయం సమకూర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు తప్ప ప్రయాణికుల భద్రత కావచ్చు, తర్వాత రోడ్లపైన పోయినటువంటి అవసరాల రీత్యా కావచ్చు, ఎలాంటి భద్రతా చర్యలు వాళ్ళు పాటించకుండా, ఎలాంటి ప్రమాణాలు వాళ్ళు గుర్తించకుండా ఇష్టారీత్యన వాళ్లకు ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ అప్పచెప్పడం వలన ఈ రోజు ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఎంప్లాయీస్ గా మేము అడుగుతామున్నాం. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన బస్సును ఈ రాష్ట్రంలో 3 రాష్ట్రాల నుంచి పోవడానికి అనుమతులు ఎవరిచ్చారు. ఆ అనుమతులు ఇచ్చినప్పుడు దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అందుకనే మేము మొదటి నుంచి మా ఇల్లు చెప్తున్నాం, ప్రైవేటు వాహనాలకు, ప్రైవేటు ఆపరేటర్లకు ఈ ఆర్టీసీ సంస్థ పనిచేసేటువంటి బస్సులను, రూట్లను అప్పచెప్పడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు కోక్కలలో జరిగినాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రవాణా రంగాన్ని టోటల్ గా భారతదేశ వ్యాప్తంగా రవాణా రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క నిర్ణయాలు చేయడం వలన ఒక పబ్లిక్ సెక్టార్ ను ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే వాళ్ళకు సరైనటువంటి భద్రత, సరైనటువంటి సుశిక్షితులైనటువంటి సిబ్బంది చేత రవాణా సౌకర్యం అనేది ప్రయాణికులకు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కేవలం ప్రభుత్వ బాధ్యత నుండి చేతులు దుర్పుకొని ప్రైవేట్ రంగంలో గొప్పచెప్పి ప్రైవేట్ ఆపరేటర్లకు గొప్పచెప్పడం వలన ఈ యొక్క ఘోరటువంటి సంఘటన జరిగింది. 20 మంది వరకు మరణించినట్టుగా మాకు తెలుస్తా ఉన్నది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇప్పటికైనా కేవలము ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందించి కట్టుతుప్పు చర్యగా మేము తగిన చర్యలు తీసుకుంటాము, తగిన విధానంగా స్పందిస్తాం, ఆదుకుంటామని చెప్పేసి ఈ రోజు ఒక పేపర్ ప్రకటన, పత్రిక ప్రకటన ఇచ్చేసి అంతో కొంత వాళ్ళకు ఆర్థిక సాయం చేసి తెలుసుకోవడం కాదండి. ఇది కేవలం ఒక బాధ్యత గల ప్రభుత్వాలుగా ఒక గుర్తించబడేటువంటి సంఘటనగా గుర్తించి దీన్ని యుద్ధ ప్రాతిపదికన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేటు ఆపరేటర్లను ఖచ్చితంగా నియంత్రించి ఆ వెహికల్ అందరినీ తనిఖీ చేసి చట్ట విరుద్ధంగా తిరిగేటువంటి వాహనాలను మొత్తము వాటి రద్దుపరిచి వాటికి లైసెన్సులు కూడా తీసేయాలని చెప్పేసి వాటి పర్మిట్లను కూడా మేము వెంటనే రద్దు చేసి మరి ప్రయాణికులకు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈ రవాణా రంగాన్ని కూడా విస్తృతపరిచి ప్రభుత్వ ఆధీనంలోనే రవాణా రంగం అనేది ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఇంగ్లీష్ ఆపరేటర్ అంటే అక్రమ వాహనాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సంస్థ కూడా చాలా నష్టం జరుగుతా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ చర్యలు చేపట్టి ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధిని చూపెట్టుకోవాల్సింది.